దగ్ధమైపోతుందో అలాగా మనం చేసే పాపాలన్నీ కూడా దగ్ధమవుతాయి. ఆ పంచగవ్య ప్రాసన తీర్థం తీసుకున్నారు. అది అయిన తర్వాత అభిషేకం చేసుకున్నారు స్వామివారికి. ఆ అభిషేకం అవి పూర్తి చేసుకుంటూ సాయం సమయం ప్రదోష వేళలో ఋషిపంచమి వ్రతం. ఈ ఋషిపంచమి వ్రతం ఎప్పుడంటే వినాయక చవితి వెళ్ళిన మొరనాడు వచ్చే పంచమి ఋషిపంచమి వ్రతం. ఇది ఆడవారు ఆ రోజు ప్రారంభించి వచ్చే సంవత్సరం వరకు ఒత్తులు చేసుకోవాలి. అసలు పూర్వం అంటే ఆ ఒత్తులు చేసుకునేవారు ఆడవారు. ఆ ఒత్తులు చేసుకుని ఆ ఒత్తులు 1,00,000 ఒత్తులు అయిన తర్వాత అప్పుడు ఆవిడ స్వయంగా చేసుకున్న ఒత్తులతోనే 1,00,000 ఒత్తి వ్రతం చేసుకునేవారు. ఇప్పుడు ఏమిటంటే మిషన్ ద్వారా వర్తలు చేసేసుకుంటే ఎవరో చేసుకోవట్లేదు. ఎవరు కూడా కార్యక్రమాలన్నీ కూడా అలాగే జరుగుతున్నాయి. ఇప్పుడు అంతా ఎవరో చేయట్లేదు. అలాగే పూర్వం కూడా యజ్ఞోపవితాలు తాల్చేవారు. ఆ యజ్ఞోపవితాలు చాల్చినవే వేసుకునేవారు. ఇప్పుడు మామూలుగానే వేసేసుకుంటున్నారు. అలాగే ఈ ఒత్తులు కూడా చేసుకుని ఋషిపంచమి వ్రతం ప్రారంభించి మళ్ళీ ఋషిపంచమి వ్రతం వరకు కూడా చేసుకుని అప్పుడు ఋషిపంచమి వ్రతం చేసుకుని 1,00,000 వ్రతం ఉద్యాపనం చేసుకునేవారు. అలాగే ఈ ఫస్ట్ మండపం ఋషిపంచమి ఆరంభ మండపం అంటారు. అంటే ఋషిపంచమి మేము చేసుకుంటామనే ఆరంభం చేసుకుని దీంట్లో ప్రతిమ పెట్టి పూజ అవి కూడా చేస్తాం. ఇది అయిన తర్వాత ఇది బ్రహ్మ మండపం. దీనికి బ్రహ్మ మండపం. తర్వాత దాంట్లో మొత్తం 10 కలసలు ఉన్నాయి. ఆ 10 కలసలు కూడా 7 ఋషులు 7 ఋషులు పత్నితో సహా విడివిడిగా మీకు చెబుతాను. ఆ విడివిడి కలస కూడా పూజ చేసి దానికి ధూపం దీపం నైవేద్యం హారతి మంత్రపుష్పం అన్నీ కూడా విడివిడిగా ఒక్కొక్క కలస ఉంటుంది. అన్ని కలసలు కూడా యమున ముందర ప్రారంభం యమున, తర్వాత కశ్యపుడు, అత్రి, భరద్వాజ, విశ్వామిత్ర, గౌతముడు, వశిష్ఠుడు, జమదగ్ని, అరుంధతి, అగస్త్యుడు మొత్తం లైన్గా 10 కలసలతో పూజ చేస్తాం. ఈ 3 కూడా ఋషిపంచమి సంబంధించిన వ్రతమే. అన్నీ అయిన తర్వాత మళ్ళీ సమిష్టి పూజ ఉంటుంది. దీనికి ధూపం దీపం నైవేద్యం హారతి ఇక్కడతో ఋషిపంచం అవుతుంది. ఈ ఋషిపంచం 7 సంవత్సరాలు చేసుకోవాలి. 7 సంవత్సరాలు చేసుకోలేని వారు ఈరోజే ఉద్యాపన అన్నమాట. ఇంకా ఉద్యాపన చేసేసుకుంటున్నాం. ఒకవేళ మీకు ఓపిక అది ఉంటే 7 సంవత్సరాలు కూడా ఒక బ్రాహ్మడికి స్వయం పాకం ఇచ్చుకోవాలి. లేదా ఒక మండపం వేసుకుని వ్రతమైనా చేసుకోవచ్చు. ఆ ఓపిక లేని వారు 7 సంవత్సరాలు ఇదో సంవత్సరం అలాగే వినాయక చవితి వెళ్ళి మొన్నాడు ఋషిపంచమి వచ్చిన రోజు అక్కడి నుంచి ప్రారంభించుకుని 7 సంవత్సరాలు కూడా స్వయం పాకం ఇచ్చుకోవాలి ఒక బ్రాహ్మడికి. అక్కడికి ఋషిపంచమి అయిపోతుంది. తర్వాత మండపం వేశారు. అది 1,00,000 వ్రత ఆరంభ మండపం అంటారు. అది 1,00,000 వ్రత ఆరంభ మండపం. దీనికి పూజ చేసిన తర్వాత అక్కడ 2 మూకుళ్ళు వేశారు. 2 మూకుళ్ళలోనూ ఒక మూకుడిలో నెయ్యి వేసి ఒత్తి వేసి వెలిగిస్తారు. 1,00,000 వ్రత ఆరంభం అంటారు ఈ పూజ. ఇది అయిపోయిన తర్వాత అక్కడ 33 కలసలు పెట్టారు చూడండి. ఆ 33 కలసలు ఆవాహన చేసి దానికి ధూపం దీపం మళ్ళీ రెండోది వేశారు. 2వ మూకుడు. ఆ 2వ మూకుడు వెలిగిస్తారు. ఆ 2వ మూకుడు రేపు ఉదయం సూర్యోదయం వరకు అది వెలుగుతూ ఉండాలి. మొదట వెలిగించింది 2వది వెలిగించే వరకు ఉంటే చాలు. ఆ 2వది మాత్రం రేపు ఉదయం సూర్యోదయం వరకు చూసుకోవాలి. ఆ సూర్యోదయం వరకు చూసుకుని ఆ సూర్యోదయం అయిన తర్వాత అక్కడ ఉద్వాసన అయిపోతుంది. అక్కడ అయిన తర్వాత ధూపం దీపం నైవేద్యం మంత్రపుష్పం అక్కడికి 1,00,000 వ్రతం. దాని తర్వాత ఎదుర్కొంటా ఉన్నది బ్రహ్మ మండపం. దాని తర్వాత ఉన్నది నవగ్రహ మండపం. సర్వతోభద్రుడు రంగు మండపం వేస్తారు. ఈ రంగు మండపం అయిపోయిన తర్వాత సహస్ర కమలవర్తి వ్రత మండపం వేసి దానికి ఆవాహన చేసి లక్ష్మీనారాయణ స్వామి వారి ప్రతిమ పెట్టి దానికి ఆవాహన చేసి దానికి పూజ చేసి అది కూడా సహస్ర కమలవర్తి అన్నీ కూడా వెలిగిస్తారు. దాంట్లోనే శతవర్తి కూడా దాంట్లోనే వెలిగిస్తారు. సహస్రం శతం 1,00,000 మొత్తం అన్నీ కూడా అక్కడ వెలిగిస్తారు. అది అయిపోయిన తర్వాత మంత్రపుష్పం మీకు లఘు ఆశీర్వచనం మంగళహారతితో అయిపోతుంది. అయిన తర్వాత మీరు పలహారాలు చేసి వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన వ్రతం కథ ఉంటుంది. ఋషిపంచం చేసుకుంటే వచ్చే ఫలితము, 1,00,000 వ్రతం చేసుకుంటే వచ్చే ఫలితము, ఇవన్నీ కూడా సహస్ర కమలవర్తి వ్రతము, ఇవన్నీ కూడా రాత్రి మీకు కథ చెబుతారు. సుమారు 10ంటికి ప్రారంభిస్తారు. అది రాత్రి మీకు 12-1 గంట అవుతుంది. అయిపోయిన తర్వాత మీరు పడుకోకూడదు. మళ్ళీ ఇక్కడ జాగారం చేయాలి.
ఇది మహాక్షేత్రం. జాగరం చేస్తే చాలా విశేషమైందనమాట. అందులో మీరు ఇంటి దగ్గర కాదు, క్షేత్రంలో చేసుకుంటున్నారు, అందులో గోశాలలో చేసుకుంటున్నారు కాబట్టి మీరు వెలుగుగా ఉంటే వ్రత కథంతా వినాలి. అయిన తర్వాత లలితా సహస్రం, విష్ణు సహస్రం ఇదంతా కూడా చెప్పుకుంటూ పాటలు, దేవుడి మీద సంబంధించిన పాటలు అవి కూడా పాడుకుంటూ 5 అయ్యేటప్పటికి మళ్ళీ శుభ్రంగా రూమ్కి వెళ్ళి స్నానం చేసి 5:30, 6 లోపల మళ్ళీ వచ్చేది. సూర్యపూర్వం వచ్చేసింది. అయితే మళ్ళీ మండపాలకి పునఃపూజలు ఉంటాయి. ఈ మండప పునఃపూజలు ఇది అయిన తర్వాత హోమం. ఈ దేవతలందరికీ కూడా హోమం. మీకు ఎవరైనా ఏ కార్యక్రమం చేసుకున్నా, పలానా వ్రతం చేసుకున్నాం, పలానా ఉపనయనం చేసుకున్నాం, వివాహం చేసుకున్నాం, ఇవన్నీ చూడాలి. ఎవరింటికి వాళ్ళకి వెళ్ళి శుభలేఖ ఇచ్చి ఎలాగో పిలుస్తామో ఈ ముక్కోడి దేవతల్ని కూడా పిలిచి తమలపాకు వేసి దానికి ఆవాహన చేస్తాం. ఈ దేవతలందరికీ భోజనం ఏమిటంటే ఇక్కడ హోమం చేస్తాం. ఈ చేసి హోమ దేవతలందరికీ కూడా అగ్నిహోత్రుడు పోస్ట్ మ్యాన్ లాంటి వాడు వెళ్ళి పలానా అన్నవర క్షేత్రంలో లక్షవతుల వ్రతం చేసుకుంటున్నారు కాబట్టి ఈ భాగం నీకు ఇస్తున్నారని చెప్పి అగ్నిహోత్రుడు పట్టుకెళ్ళి గణపతికి, లక్ష్మీనారాయణ స్వామి వారికి, ఈ సప్త ఋషులకి, వీటిలందరికీ కూడా ఈ వైశ్వానుడు పట్టుకెళ్ళి ఇస్తాడు అగ్నిహోత్రుడు. అయిన తర్వాత మహాపూర్ణాహుతి ఉంటుంది. పూర్ణాహుతి అయిన తర్వాత మండప ఉద్వాసనలు, దశదానములు, గోపూజ ఉంటుంది. గోపూజ అయిన తర్వాత దశదానాలు ఉంటాయి. దశదానములు అయిన తర్వాత లక్ష్మీనారాయణ స్వరూపంగా దంపతి పూజ కూడా ఉంటుంది. దంపతి పూజ అయిన తర్వాత మీకు ఇచ్చే వస్త్రాలు, ఆశీర్వచనం, మంగళహారతితోటి రేపు ఉదయం కార్యక్రమం. ఈ రోజు లగాయతూ రేపు ఉదయం వరకు కూడా కార్యక్రమం చేసుకునేది. ఇది మనం చేసుకునేది అమ్మా, అదనమాట. స్వస్తి. చెప్పండి. క్షేత్రంలో మరి కార్యక్రమం చేస్తే దీనికి ఏమంటే దైవాధీనం జగత్ సర్వం, మంత్రాధీనంతో దైవతం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణో మమ దేవత. ఈ జగత్తంతా కూడా పరమేశ్వరుడి మీద ఉన్నది. పరమేశ్వరుడు మంత్రం మీద ఉన్నాడు. మంత్రం బ్రాహ్మణము ఉన్నది. మనం ఏ దేవతను ఎక్కేస్తే దేవత వస్తాడు. ఆ కామవై అంటే వ్యాస పూర్ణిమ మహాపర్వం, తర్వాత కార్తీక పూర్ణిమ మహాపర్వం, మాఘ పూర్ణిమ మహాపర్వం, వైశాఖ పూర్ణిమ మహాపర్వం. ఈ ఆకామవైకి 4. ఈ 4 త్రైస్త్రింశత్కోటి అంటే 33 దేవతలు ఉన్నారు. వారందరూ కూడా ఒక్కసారి ఒక నమస్కారం చేస్తే మనం 1,00,000 సార్లు నేను ఫలితాన్ని భగవంతుడు ఇస్తాడు. అందులో అన్నవరం ఇంటి క్షేత్రంలో చెప్పు యావత్ భారతదేశ ఎక్కడ కూడా లేని విధంగా అన్నవరం క్షేత్రం అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఒకే పీఠ మీద ఉన్నారు. ఎంత చక్రాకారంగా బ్రహ్మస్వరూపము, లింగాకారంగా శివస్వరూపము, హిందుస్థాన్లో హరి హర విరంజనుడు అంటే బ్రహ్మ చెప్పు. ఆగ్నేయ గణపతి, నైరుతి సూర్య భగవానుడు, ఆల్రెడీ చెప్పేసాడు డబ్బులు వాడాలి. ఆ డబ్బుల ప్రకారం పుచ్చుకో 5,000 అదే చెప్తున్నాను కదా. భక్తులకు ఇచ్చేయమన్నాను. నీకు 6,500 రూములకి ఎక్స్ట్రా రేపు ఇంకో 1,500 ఇస్తాను. నష్టం ఉంది. నేను చెప్పేసాను వాళ్ళకి రోజుకు 1,500 నానేసి అని చెప్పాను. అది డబ్బులని పుచ్చుకుంటారు. నాకు చెప్పి మిగతా డబ్బులు ఎంత అయితే అంత వేస్తాను. నీ డబ్బులు నువ్వు తీసుకో, 6 మిగతా డబ్బులు నేను వేస్తాను. సరిపోతే సరిపోతాయి. అది అంతానైతే అలాగే ఉచ్చిష్ట గణపతి మహానసి సహాశక్తి పీఠం ఉన్నది. ఇక్కడ దత్తాత్రేయుడు ఉన్నాడు. అలాగే వేదాధ్యక్షామూర్తి, ఆదిత్య నవగ్రహాలు, గోశాల. ఇక్కడ ఏం చేసినా విశేషమైన ఫలితం వస్తుంది. అందులో మాఘమాసము, పౌర్ణమాస, బుధవారము మహావిష్ణువు ప్రీతి, శివుడి ప్రీతి. ఇట్టి రోజు మీరు చేసే కార్యక్రమానికి 100 పాళ్ళు మనకి ఆ భగవంతుడు ఫలితాన్ని 33 దేవతలు ఉన్నారు. ఆ దేవతలందరూ సంతోషించి మీకు ఏమిస్తారంటే మనం 84 జీవరాశులు ఉన్నాయి. 84 జీవరాశులు కూడా ఆహారము, నిద్ర, భయము, మిగతా కార్యక్రమాలన్నీ కూడా సమానమే. కానీ మానవుడు ఒక్కడికే జ్ఞానాన్ని ప్రసాదించాడు. ఈ జ్ఞానాన్ని ప్రసాదించిన కారణంగా ప్రతి మానవుడు తప్పనిసరిగా 3 రుణము తీర్చవలసి ఉంది. ఒకటి దేవరుణము. దేవరుణ యజ్ఞాలు, యాగాలు, కడగోలు, ఇట్టి షష్ఠపూర్తి రుణము. యతీశ్వరుడికి, బ్రాహ్మణ్యానికి, పేదవారికి మన శక్తి కొద్ది దాన ధర్మాలు చేయాలి. శక్తి మించి చేయకూడదు, శక్తి లోపించేయకూడదు.
అలా చేస్తే ఋషులంతో తరిస్తారు. మూడవది ప్రధానమైనది పితరులను మాతృలను. మనకు జన్మనిచ్చింది తల్లి తండ్రి, భార్యకి జన్మనిచ్చింది అత్త మామ. తల్లిదండ్రులకి మన పిల్లలు పుట్టితే చంటి పిల్లలు ఎంత జాగ్రత్తగా చూస్తామో, మన తల్లిదండ్రులు అత్తమామలు వృద్ధులైన తర్వాత బాల్య యవ్వన కౌమార వార్ధక్యం, వాడు వార్ధక్యం చూసిన జాగ్రత్తగా ఈ పిల్లవాడు ఎలా అంత జాగ్రత్తగా చూడాలంటారు. చూస్తేనే పితృదేవత వంశాభివృద్ధి అని చెప్పి మనకి వరం ఇస్తారు. అది కనుక చెయ్యకపోతే వారు శాపమూలం. తల్లి కుమార్తె ఎంత దుర్మార్గమే సరే తల్లి కుమార్తె క్షమిస్తుంది. అలాగా భూదేవి 30 గొడవలు క్షమిస్తారు. పితృదేవత శాపములు కానీ వాడు కంట నీళ్ళు రాకూడదు. పితృదేవత ఎప్పుడు ఏ కార్యం చేస్తారో మా వంశ వాళ్ళు ఏ కార్యం చేస్తారో అలా చూస్తూ ఉంటారు. అందువల్ల దేవరుణము, ఋషుడము, పుత్రులను, పితృలను 3 రుణాలు కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాయి. ఇది మీ జన్మాంశుడు ఉంటే కార్యక్రమం తెలియదు. ఏది ఏమైనా ఇటువంటి మహాపండితులు ఇక్కడ వచ్చిన వాడు సామాన్యులు కాదు. ఆస్థాన పండితులు ఇంటిమూడు సుబ్బారావు పెట్టాపురం, మా మనవడు గణేష్ శర్మ అంటే ఇతను ఆదవు కూర్చోబడానికి ఏ పని చేసినా గణపతి దేవుడు అదే పనిగా పూర్తవదు. కాబట్టి అటువంటి వాడు చిరంజీవి రవి వెంకట రామ సత్యావతి మా చిరంజీవి 4 పేర్లు. దాని ద్వారా ఈ ఏ కార్యక్రమం చేసినా మిగతా దేవతలకు అందరికీ సంబంధించిన వాళ్ళు మేము అందరూ ఉన్నాం. ఆపస్తమ సూత్రంగా స్మారక ఆకల్పంగా 100కు 100 పాళ్ళు కూడా ఇక్కడ సశాస్త్రంగా జరుగుతుంది. ఎందులో లోపం ఉండదు, అన్ని 100కు 100 పాళ్ళు కూర్చా తప్పకుండా కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఆ ఫలితాన్ని మీరు 100కు 100 పాళ్ళు ఇస్తారు. మీరు ఎంతో పూర్వదిన సుకృతం ఉంటేనే ఇట్టి క్షేత్రంలో కార్యక్రమం చేసుకుంటారు. రుణాల బంధు రూపేణ పశు పత్రి సుతాలయ. మనం రుణాల బంధు ఉంటే పశువులు పత్రి స్నేహితులు ఎలా ఉంటారు, అలాగే మీకు మాకు రుణాల బంధు ఉంది. కాబట్టి ఈ క్షేత్రంలో మీరు చేసుకునే అవకాశం మీకు ఇచ్చాడు, మీ చేయించే బాధ్యత మాకు ఇచ్చాడు. మేము ఎందుకు చేస్తున్నాం కావాలి లోక కళ్యాణాన్ని కార్యక్రమం చేస్తున్నాం. ఇందులో మేము ఏ ఫలాపేక్ష ఆశించలేదు. దీంట్లో ఏం చెప్పాడు, పరోపకారార్థ మహత్య వృక్ష. పనులకి ఉపయోగం చేయడం కూడా వృక్షాలని ఫలాలు ఇస్తాయి. పరోపకారార్థ మహత్య నద్య. పనులకు ఉపయోగం జోడించే నదులు ప్రవహిస్తున్నాయి. పరోపకారార్థం మహత్య గావ. పనులకి ఉపయోగం చేయడం భూమి పాలిస్తున్నాయి. పరోపకారార్థం ఏదైనా శరీరం, మన శరీరం కూడా ఎంతో కొంత రోజు 1 గంట, అరగంట, పావు గంట మన శక్తి నుండి పనులు ఉపయోగం చేసే పనులు మనం చేయాలి శాస్త్రం చెప్తోంది. అలా చుట్టూ రూపాయలు మేము లోక కళ్యాణాన్ని కార్యక్రమం అన్ని కూడా చేస్తున్నాం. కాబట్టి మీరు భక్తి శ్రద్ధతో చేస్తే ఆ దేవతలందరూ సంతోషించి మీ దేవతలు 20 ఒక తరం ఉంటుంది. అమ్మాయి జన్మిస్తే 10 తరాలటు 10 తరాలు మీ తరం తెలుస్తుంది. అబ్బాయి జన్మిస్తే 7 తరాలటు 7 తరాలు తెలుస్తుంది. అట్టి కార్యక్రమం మీరు చేస్తున్నారు. కాబట్టి ఇది ఒక తరం ధరిస్తారు. దేవరుడం, ఋషుడం, పితృలను అన్ని తీర్చిన వారు అవుతారు. ఎంతో జన్మాంతృప్తి చేసుకుంటేనే ఇటు క్షేత్రంలో ఇటువంటి కార్యక్రమాలు జరుగుతాయి, సశాస్త్రంగా జరుగుతాయి. భక్తిగా జాగ్రత్తగా చేసుకోండి. మాఘ పూర్ణిమ బుధవారము చాలా పర్వదనం. నమస్కారం చేసి కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. ఓం ఇంద్రావందో వరదో విఘ్నరగ్నే మయి దేవాద్రవణమాల చందాం మయ్యాసేరత్వమయ దేవహోదే మఖ్యం నిజంతమయానే హవ్యాకో సత్యామన జోమే అస్తు దైవే ధనర్వేరుణకృణాద విశ్వే దేవాసర్యవేరయధ్వా అగ్నిర్మన్యం ప్రతనతన్పరస్థాదబ్ధ్వా పరిబాహినత్వా ధాతాధాతృణాం భవనచ్చదద్మదర్దేవకం జవిదానమభిమాదినా దేవాస్తాం విశ్వరూపా ప్రతిమా వదంతి సానో మంద్రేణ మూర్జం దుహానాత్
నస్మానుపసుచ్యుతైతో అయం ముహూర్త సుముహూర్తో అస్తు కాలే సూర్యాదిర్వాణ నవానాం గ్రహణం ఆకూల్య ఫలసిద్ధిరస్తు ఓం యా ఫలనేరి ఫలా పుష్పాయాస్య పుష్పణే బృహస్పతి ప్రచోదస్తానో ముంచన్వగ్మహతః ప్రవర్ధనం యస్మాత్ తస్మాత్ క్షమే స్యాత్ శాంతం ప్రేక్షమే బోధ సకల ఫలావాప్తిరస్తు ఫలం మనోరథ ఫలసిద్ధిరస్తు యావత్కన్ దీపం వెలుగుతుందన్న చిరాయిరస్తు అఖండ దీపం పైకి లేచి దీపం వెలిగించండి. దీపారాధనం కృత్వా రాతే ఇక్కడ పెట్టి నాన్న ఇక్కడ కూర్చోండి పెట్టి వెలిగించేసి మీరు మళ్ళీ అక్కడ చూసుకోండి పెట్టి మీరు. దిగాను. కూర్చోండి అమ్మా ఆ ఛానల్ కూడా ఓపెన్ చేసి ఉంటున్నాడు మీరు కూర్చోండి ఆయన తెచ్చి ఇక్కడ పెడతారు. సత్యదేవ బ్రాహ్మణ వెలిగించేసి నిత్యాన్నదాన మళ్ళీ ఆయన సత్రం పెడతారు. కూర్చోండి యూట్యూబ్ ఛానల్ ఇందులో శ్రీ మళ్ళీ సత్యదేవ కూర్చోవడం లేదు. బ్రాహ్మణ నిత్య అన్నదాన సత్రం. ఓం బుద్ధి ప్రత్వజాత వేదో వగ్నం నిరుడ జమ్మమ అందరూ ఇవన్నీ వస్తాయి. ఈ కార్యక్రమంతో ఒక ఛానల్ వచ్చేస్తుంది. అది కూడా పెట్టి మీ అందరికీ సబ్స్క్రైబ్ చేయండి అందరికీ. ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్య త్రిపురాపహ భక్తియా దీపం రేక్షామి దేవాయ పరమాత్మనే రాజమామందిర కాఘోర దివ్య జ్యోతిర్నమోస్తుతే. దేవం జ్యోతి పర బ్రహ్మణే నమః. శ్రీ సత్యదేవ బ్రాహ్మణ నిత్య అన్నదాన సత్రం. రెండు నక్షత్రం వేసి పుష్పం వేసి ఆ దీపాన్ని దండం పెట్టుకో.